కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథధ్వజంపై హనుమంతుడు నివసించాడని మహాభారతం చెప్తుంది. ఆయన గర్జనతో శత్రుసేనలు భయపడేవి. పురాణాల ప్రకారం ఎక్కడ శ్రీరామ నామ సంకీర్తన జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని విశ్వాసం. అందుకే ప్రతి హనుమాన్ ఆలయంలో ఆయన జీవశక్తి ఉందని భక్తులు నమ్ముతారు. కొంతమంది సిద్ధులు, యోగులు హిమాలయాల్లో మహాబలశాలి వానర రూపాన్ని దర్శించామని చెబుతుంటారు. ఈ కథలకు చారిత్రక ఆధారాలు లేవు, కానీ అవి భక్తి సంప్రదాయాల్లో ప్రసిద్ధంగా చెప్పబడే విశ్వాసాలు. రామాయణం, మహాభారతం మరియు అనేక పురాణ సంప్రదాయాల్లో హనుమంతుడు చిరంజీవిగా వర్ణించబడతాడు. అయితే ఆయన నేడు భౌతిక రూపంలో ఎక్కడ ఉన్నారనే విషయానికి ప్రత్యక్ష చారిత్రక లేదా శాస్త్రీయ ఆధారాలు లేవు. భక్తి సంప్రదాయం ప్రకారం శ్రీరాముని నామస్మరణ ఉన్న చోట ఆయన సాన్నిధ్యం ఉంటుందని విశ్వసిస్తారు. అయితే హనుమంతుడు నిజంగానే బ్రతికే ఉన్నాడా? పురాణాల ప్రకారం అవును, ఆయన చిరంజీవి. కానీ ఆయనను మనం సాధారణ కళ్ళతో చూడగలమా?